ఒకసారి సంఘటనా స్థలానికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ విక్రమ్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి. సో ఉదయం 12తో మొదలైన మృతుల సంఖ్య తర్వాత 17, 19, ప్రస్తుతం 25గా చెప్తున్నారు. ఏదన్నా అఫీషియల్ ఫిగర్ ఏదన్నా చెప్పారా? అలాగే ఎక్స్గ్రేషియా ఏదన్నా ప్రకటించిందా ప్రభుత్వం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అధికారికంగా 20 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నప్పటికీ మరో 25 మంది ఇప్పటి వరకు చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు చనిపోయిన మృతుల సంఖ్య 25, క్షతగాత్రులు ఆసుపత్రిలో 32 మంది చికిత్స పొందుతున్నారు. మనం ప్రమాదం జరిగిన ఘటనా ప్రదేశంలో ఉన్నాము. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మీర్జాపూర్ గేటు, అటు ఖానాపూర్ గేటు, ఈ రెండు గేట్ల మధ్యలో ఒక మూల మలుపు ఉంది. ఆ మూల మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా ఈ రోడ్డు వెంబడి వస్తున్న ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పరు ఢీకొనడంతో పూర్తిగా బస్సు నుజ్జునుజ్జైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా టిప్పర్ ఎంతవరకు అంటే బస్సు వెనక టైర్ల వరకు కూడా చొచ్చుకొని రావడంతో పూర్తిగా టిప్పరు ధ్వంసమైంది. మరోవైపు ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు టిప్పర్ డ్రైవరు చనిపోయాడు, ఇటు ఆర్టీసీ డ్రైవరు చనిపోయాడు. రోడ్డు చిన్నగా ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, బస్సు వెనక టైర్లు ఉండే ప్రాంతం సీటు వరకు కూడా పూర్తిగా చొచ్చుకొని రావడంతో ఆ టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా ఒక్కసారిగా బస్సులో పడిపోయింది. లో ఉన్న ప్రయాణికులు ఆ తర్వాత కంకర వారిపై పడడంతో వేగంగా వస్తున్న టిప్పర్ నుంచి కంకర ఒక్కసారిగా వేగంగా వీళ్ళకు తాకడంతో ఒక చిన్నారి పాప 3 నెలల శిశువు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, తాండూరు నుంచి బయలుదేరారు ఎల్లయ్య గౌడ్ కూతురు ముగ్గురు, పెరకంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ కూతురు ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ముగ్గురు కూడా హైదరాబాద్లో చదువుకుంటున్న సందర్భంలో ఈరోజు సెలవు రోజులు కావడంతో ఈరోజు తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న రోజు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వారు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ మనం చూసుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూతుళ్ళు కూడా చనిపోవడంతో ఆ ఎల్లయ్య గౌడ్ పరిస్థితి హృదయ విదారకరంగా మారింది. మనం చూసుకోవచ్చు, ఈ సంఘటనా స్థలంలో చెల్లా చెదురుగా పడి ఉన్నారు. మరోవైపు టిప్పర్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. టిప్పర్ కూడా రోడ్డు అవతల పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ పూర్తిగా నుజ్జు అయ్యింది. TG06 T3879 అనే టిప్పరు ఇక్కడ ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగింది. ఆర్టీసీ బస్సు రెండు అతివేగంగా ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా బస్సు టాప్ నుంచి మొదలుకుంటే పూర్తిగా ఇంజన్ నుంచి స్టీరింగ్ సీట్లు పూర్తిగా ఈ ప్రయాణికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇనుప సీకులు తాకితే ఎంత ఘోరంగా కోసుకుపోతుంది, అట్లా పూర్తిగా రక్తసిక్తమైన పరిస్థితి. మరోవైపు కంకర్రాళ్ళు వేగంగా వస్తున్న టిప్పర్ నుంచి కంకర్రాళ్ళు ఒక్కసారిగా ప్రయాణికులకు తాకడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారందరినీ పాలించారు. ఈ హృదయ విదారకరమైన సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వెంటనే పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని సంఘటనా స్థలానికి వెళ్ళమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరగడం లేదు అని చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికులంతా కూడా ఆందోళన చేశారు. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరంలో ఆలూరు గేట్ ఉంటుంది. ఆలూరు గేటు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి ఒక్కసారిగా టిప్పర్ ఒక లారీ దూసుకెళ్లడంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. అది జరిగి 6-7 మాసాలు మాత్రమే అవుతుంది. ఆ తర్వాత ఈ సంఘటన జరగడంతో స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం రక్తసిక్తంగా మారుతుంది. బీజాపూర్ హైదరాబాద్ హైవే రోడ్డును విస్తరించాలి అని చెప్పి చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు కారణంగా పెండింగ్ పడుతూ వస్తుంది. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలని చెప్పి స్థానికులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి చాలా కాలంగా మీరు డిమాండ్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? ఈరోజు జరిగిన సంఘటన టిప్పర్లు కూరగాయలు అమ్ముకునే గరీబ్ రైతుల మీద ఎక్కి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా హైదరాబాద్ నుంచి మన్నెగూడ దాకా రోడ్డు శాంక్షన్ చేయాలి, పెద్ద రోడ్డు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న మొయినాబాద్ కాడ కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది. కాబట్టి వెంటనే మన ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఈ స్పాట్కి వచ్చి చూడాలి, ఈ రోడ్ను తొందరగా 6 లైన్ల రోడ్డు చేయాలని
మేము కోరుతున్నాం. కాబట్టి ఈ రోడ్డును పెద్ద చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు హైదరాబాద్కి ఇక్కడ 60 కిలోమీటర్లే, కానీ పోయి రానికి ఒక రోజు పడుతుంది. ఇది 1990లో ఉన్నట్టు ఈ తెలంగాణలో ఈ రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తయారైంది. కాబట్టి మన ప్రాంత సీఎం, ఇక్కడ ఎమ్మెల్యేలు, మన ప్రాంత స్పీకరు, ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ ప్రజల బాగోలు పట్టించుకోరు, ప్రజలకు మంచి చేయరు. కాబట్టి వెంటనే స్పందించి వీడికి స్పీకర్ కూడా, ఎందుకంటే ప్రాంత స్పీకర్ పెద్ద మనిషి, అసెంబ్లీకి పెద్ద మనిషి, కాబట్టి ఇక్కడ రావాలి, వచ్చి చూడాలి ఈ ప్రజలు ఏం కోరుకుంటారు. మీరు చెప్పండి సార్, మీ సంఘటనా స్థలంలో ఇక్కడే ఉన్నారు కదా, ఏం జరిగింది? ఈ క్షతగాతులను కాపాడే ప్రయత్నం చేశారా? ఏంది ఈ యాక్సిడెంటు మార్నింగ్ సమయంలో జరిగింది. అందుబాటులో ప్రజలు ఎవరు సరిగా లేరు, దానివల్ల ఎక్కువ మంది చనిపోయారు. లేకపోతే ఇక్కడ స్థానికులు కొంచెం 7-8 ఆ మధ్యలో అయినుంటే మనం కాపాడగలుగుతుంటాం. కంకర రాళ్ళు పడి చనిపోయారు ఊపిరాడక, వాళ్ళని బ్రతికించగలుగుతుంటాం చుట్టుపక్కల ఉండుంటే. అది ఎవరికి అందుబాటులో లేని సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇలా ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ రోడ్లో. దీనికి కారకులు ఎవరు అంటే గ్రీన్ ట్రిబ్యునల్ పేరు ఒకటి చెప్పి వీళ్ళు నాయకులందరూ తప్పించుకుంటున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళతో కూర్చొని సీఎం కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడితే ఒకరోజు పరిష్కారం అవుతుంది. సంవత్సరాలు గడిపేస్తున్నారు, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. దీనికి వెంటనే పరిష్కారం చేయాలి. ఈ రోడ్డుకి ఏదో ఒక మార్గం చూపించాలి. సీఎం రేవంత్ రెడ్డి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఆలోచన చేయండి. ఇప్పటికున్న ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకండి. ప్రజలకు ఓపిక కొంచెం వరకే ఉంటుంది. ఓపిక దాటితే ఏం చేస్తారు, ప్రజలు ఏం చేస్తారు మీకు బాగా తెలుసు. దయచేసి గమనించండి. కలెక్టర్ గారికి, సీఎం గారికి మేము మీరేం చెప్తారు? ఏదేమైనా కానీ ఈ ఉన్న చిన్న రైతులు, చిన్న బడుగు బలైన వర్గాలే నాశనం అయిపోతున్నారు. ఈ రోడ్డు ఖచ్చితంగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. చూసుకోవచ్చు, రోడ్డు పనులు వెంటనే చేయాలని చెప్తున్నారు. మరోవైపు క్షతగాతులకు సంబంధించి సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి, అందిస్తున్నారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది, చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొంతమందిని హైదరాబాద్ మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా తరలించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 25 మంది చనిపోయారు. అందులో ఒక పసిపాప, 3 నెలల శిశువు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇద్దరు వాహన డ్రైవర్లు, బస్సు డ్రైవరు, మరోవైపు టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందారు. అతివేగం కారణంగానే, ఒక టిప్పర్ అతివేగంగా ఉండడం కారణంగా బస్సు వెనక్కి 50 మీటర్ల దూరం వెనక్కి వచ్చినట్లయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టిప్పర్ వేగంగా రావడంతో టిప్పరు బస్సును ఢీకొనడం తర్వాత 50 మీటర్లు బస్సు వెనక్కి వచ్చినట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం పూర్తిగా ఇంజను, స్టీరింగు మొత్తం పూర్తిగా నుజ్జయింది. టైర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మనం చూసుకోవచ్చు టైర్ల పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో. ఈ రోడ్డు ప్రమాద ఘటనతో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పేర్కంపల్లి, యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్కు చెందిన 3 కూతుళ్ళు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది హృదయ విదారకరమైన ఘటన అనుకోవచ్చు. వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాలని ఉదయమే తెల్లవారుజామున బయలుదేరారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం కబలించిందని చెప్పుకోవచ్చు. రోడ్డంతా కూడా రక్తసిక్తమైంది. 25 మంది ప్రాణాలను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఈ ప్రమాద ఘటన తీవ్రంగా విషాదాన్ని నింపింది. మీరేం చెప్తారు ఈ రోడ్డు ప్రమాదం? ఇప్పటి నుండి కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. మరి అదేవిధంగా ఎవరికైతే ఎక్కువ దెబ్బలు తగిలినాయో వాళ్ళని వెంబడే మంచి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించాలి. మరి ఈ రోడ్ను కూడా మరి అనడమే కాదు, అతి తొందరలో కూడా పెద్దగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా మరి నాయకులు కానీ, అధికారులు కానీ ఆ చచ్చిపోయిన వారికి తగిన ఆర్థిక సాయం చేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మామూలు రైతులు ఉన్నారు, మరి చేన్ల పక్కల ఉంటారు కాబట్టి వాళ్ళ మీద పడ్డ కూడా ప్రాణాలు పోతాయి. ఇలాంటి జరగకుండా రోడ్ని ఎంబడే వెడల్పుగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. మీరేం చెప్తారు? ఈ రోడ్డు ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్నారు కదా. నాకు ఈరోజు మార్నింగ్ జరిగిన ఘటనలో ఎంతోమంది బాధాకరంగా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల అన్నదాతలు చాలా మంది ఉన్నారు. ఈ విషయం చాలా బాధాకరం కాబట్టి ఈరోజు జరిగిన దానికోసము వాళ్ళకు ఎంతో కొంత సాయం చేసి ఎంబడి త్రిబుల్ అనేది స్టార్ట్ చేసారు కదా సార్. ఎంబడే నిర్మించాలి రోడ్డు, త్రిబుల్ 100% నిర్మించాలి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఈ సంఘటనతో విషాదం అలుముకుందని చెప్పుకోవచ్చు. పోలీసు అధికారులు
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే సిపి మహేష్ భగవత్ కూడా వచ్చి పరిస్థితిని పూర్తిగా చూసి జరిగింది. అదేవిధంగా పోలీసు అధికారులు ఈ కారణాలు ఏంటి అనే దానిపై కూడా అధికారులు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా టిప్పర్ వేగంగా రావడంతో 50 మీటర్లు వెనక్కి ఆర్టీసీ బస్సు వచ్చినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. హరి విక్రమ్, అయితే 25 మంది ప్రాణాలు కోల్పోయారు, 10ల సంఖ్యలో ఆసుపత్రిలో ఉన్నారు. ఎవరన్నా అంటే చిన్న చిన్న గాయాలతోటో లేకపోతే గాయాలు లేకుండా బయటపడ్డ వాళ్ళు ఎవరు లేరా? ఆ సమాచారం ఏదైనా ఉందా? అలాగే వాళ్ళలో ఎవరితోనా మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తోందా విక్రమ్? వాళ్ళు అసలు అందుబాటులో ఉన్నారా ఆ బస్సులో ప్రయాణికులు? హరి ఇక్కడ సంఘటన అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. చిన్న చిన్న గాయాలు జరిగిన